ఇదే బాధ్యత మంచిగా చెప్పారు మీదే. థ్యాంక్ యూ సార్. సరే ఎంపీడీఓ మేడం శైలజ రాణి గారిని వేదిక పైనకి రావాల్సింది ఆ కోర్చు. మన మోద గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది. సకల పనులు ఏదన్నా గ్రామ పంచాయతీలో తీరుతాయి కాబట్టి అంతకుముందు గ్రామ పంచాయతీ ఓల్డ్గా ఉండే MGNREGS ద్వారా 20 లక్షల రూపాయలు మన గ్రామ పంచాయతీ పెట్టడం జరిగింది. అదేవిధంగా దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు కంప్లీట్ అయింది. అదేవిధంగా ఈరోజు మన ఎవరైతే మన ప్రారంభోత్సవానికి వచ్చినో ఆ ఇద్దరు మేము కోరేది ఒకటి ఏంటంటే, సార్ గ్రామంలో అన్నీ ఉన్నాయి, ఒక మహిళా సంఘ భవనం లేదు, దయచేసి ఒక మహిళా సంఘ భవనానికి సహకరించి ఒక 5 లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామ పంచాయతీ పైన వేసుకొచ్చాడు డి గారు అడిగాం. ఎందుకంటే 53 సంఘాలు ఉన్నాయి సార్, దాని గురించి మీరు దయచేసి మీ ఇద్దరు సహకరించాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు రామ జన్మభూమి రాముని గుడి ఆ రోజు ఇదే రోజు ఓపెనింగ్ చేస్తున్నారు. మన గ్రామ పంచాయతీ కూడా ఇదే రోజు ఓపెనింగ్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఓపెన్ చేసుకుంటున్నందుకు గ్రామస్తులకు పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు, ముఖ్య అతిథులు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు రావు సుంద గారు, ఈ గ్రామానికి ఎన్నో విధాల సేవలు అందించినటువంటి చిన్ననాటి మిత్రుడు జగన్మోహన్, గ్రామ సర్పంచ్ గారు, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులైనటువంటి మహేష్ గారు, జగిత్యాల అర్బన్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి స్థానిక ఎంపీటీసీ గారైన శేఖర్ రెడ్డి గారు, గ్రామ ఉప సర్పంచ్ గారు, పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా మోతే గ్రామ పెద్దలు,
రైతు సోదరులు యువ మిత్రులు ఏది జరుగుతుందో దాన్ని ఆదర్శంగా రాముల వారిని ఆదర్శంగా తీసుకొని పాలనలో ముందుకు పోవాలనే ఒక భావనతోని ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఈరోజే మనం ఆరంభం చేసుకుంటున్నాం. అంటే వాస్తవంగా పాలకులు ఎవరైనా కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పండి. మోతే గ్రామంతో నాకు ఉన్నటువంటి ఒక పరిచయం అనుబంధం అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మోత ఊరు నేనే. మా ఇల్లు ఏదైతుందో జగిత్యాల పట్టణం అని పేర్కొన్నప్పటికీ యావర్ రోడ్కి ఈవల్ ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా మోతే రెవెన్యూ పరిధిలోనే వస్తుంది. యావర్ రోడ్కి ఈవల్ ఉన్న ప్రాంతం అంతా మోత రెవెన్యూ పరిధిలోనే వస్తుంది. కాబట్టి నేను విధంగా మీ ఊరు అని చెప్పి అంటున్నాను. వాస్తవంగా నేను 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు 4 దశాబ్దాల క్రితం 40 సంవత్సరాల క్రితం అప్పుడు పెద్ద లక్ష్మీనారాయణరావు గారు సర్పంచ్ ఉండిరే. ఊరు ఆరంభంలో ఉన్నటువంటి ఒక వాల్ ఒర్ర ఏదైతే ఉన్నదో ఆ వంత లేకుండా అన్నాడు. అంటే మనం ఇట్లా దిగి ఎక్కాల్సి వస్తున్నాయి, మొత్తం అంత లోతుండే. అది మీ పిల్లలు మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఎందుకంటే పెద్ద అవసరం గెరక అని చెప్పి అంటున్నాను. నేను 83లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎంపికైన సందర్భంగా ఆ వంత నిర్మాణం చేయడం జరిగింది. అప్పటికెళ్ళి చెప్పంటున్నాను ఈ మోతే గ్రామంతో నాకున్నటువంటి ఒక పరిచయం అనుబంధం అని చెప్పంటున్నాను. ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత అది ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నాను. 2004-9 మధ్య కాలంలో నాకు అవకాశం కలిసి వచ్చింది. ఇలా మోతే జగిత్యాల ఏదైతుందో ఒక పట్టణంగా భావిస్తామో జగిత్యాల పట్టణంలో ఉండే ఒక సౌకర్యాలన్నీ కూడా మోతే గ్రామం పరిధిలో కల్పించాలనే ఒక భావనతోని బహుశా అప్పుడు ఎవరు ఊహించుండరు ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. నేను అప్పుడు ఆ శ్మశాన వాటికి పక్కన ఏదైతే కొంత ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని తీసి ఇక్కడ 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్ వాజ్ 2007-8 అనుకుంటా. 2007 ప్రాంతం లోపల ఏదైతుందో మోతిలో 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. మోతి రహదారి నిర్మాణం చెప్పంటూ నేను డబుల్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. వీళ్ళ బైపాస్ రోడ్ ఏదైతుందో వాస్తవంగా వీళ్ళ కొత్తగా దేశం పేనోళ్ళు వస్తే దుబాయ్ అటు పేనోళ్ళు వస్తే ఈ మోతే కానీ వెల్దుర్తి కానీ నర్సింగాపూర్ కానీ బంజర్పల్లి కానీ ఈ గ్రామాలు అసలు ఊరు ఎక్కడ ఉందో తెలియనంత స్థాయిలో ఏదైతుందో మనం వీళ్ళు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసుకోమని చెప్పంటున్నాయి. అవకాశం వచ్చింది, నాకు చేయడానికి అవకాశం వచ్చింది. ఏ ప్రజాప్రతినిధి కానీ ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం అనేది ప్రధానమని చెప్పంటున్నాను. నాకు వచ్చిన అవకాశాన్ని నా ప్రాంత అభివృద్ధి కొరకు వినియోగించాలని ఒక భావంతో ఏదైతుందో ఇలా మోతే కానీ వెల్దుర్తే కానీ నర్సింగాపురే కానీ బంజర్పల్లె కానీ ఈ గ్రామాలన్నింటికి సౌకర్యం అనుకూర్చాలని ఒక భావనతో నాడు ఏదైతుందో అసలు భూసేకరణ అనే సమస్య ఉత్పన్నం కాకుండా ఉన్న కెనాల్పై కాలువపై మన రోడ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పంటారు. ప్రభుత్వాలు రూపొందించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ప్రధానంగా గ్రామ పంచాయతీ వ్యవస్థపై ఉంటుందని చెప్పంటున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కార్యక్రమాలు రూపొందిస్తాయి, దానికి అనుగుణంగా నిధులు సమకూరుస్తుంది. కానీ అమలు చేసే బాధ్యత మాత్రం ఏదైతుందో స్థానిక సంస్థలపై ఉంటుందని చెప్పంటారు. స్థానిక సంస్థలు పెద్ద బాధ్యత అని చెప్పంటున్నా. సర్పంచ్ గారు ఉన్నారే, వాళ్ళ వారం రోజుల వాళ్ళ సమయం పాలన కాలం ముగిసిపోతుంది. మన పాలన కాలం ముగుస్తుందని చెప్పని నిధులు విడుదలలో కొంత జాప్యం చెప్పని భావిస్తే ఇది ఇట్లా నిలిచిపోతుంది. కానీ ఎట్లయినా మంచి నేను గట్టేది కడతా తర్వాత నిధులు లేకుండా ఎక్కడ పోతాయని చెప్పిన ధైర్యంతో ఏది ఇస్తుందో సర్పంచ్ గారు భవన నిర్మాణాన్ని చేపట్టినందుకు నేను సర్పంచ్ గారు హృదయపూర్వకంగా అభినందిస్తానని చెప్పాను. ప్రభుత్వ నిధుల విడుదల కొంత ఏదైతుందో ఆశించిన మేరకు అనుకున్న సమయంలో రాకపోవచ్చు. అంత మాత్రం నిధులు అనేది ఏదైతుందో రావు అని చెప్పి భావించకని చెప్పంటున్నా. అంటే కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకసారి నిధుల ప్రక్రియ అనేది మనకు మంజూరు చేయడం జరిగితే తప్పకుండా నిధులు ఒక దినం కాకుండా ఒక దినం వస్తాయి. మీకు రావాల్సినటువంటి బకాయిలు పెండింగ్ బకాయిలు ఏదైతుందో మీరు తప్పకుండా ఏదైతుందో మార్చి బడ్జెట్లోగా మీ పైసా పెండింగ్ బకాయిలు ఇచ్చి స్థానిక సంస్థలు మరింత బలోపేతం చేయడానికి ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఇలా గ్రామాలే ఈ దేశాన్ని పట్టుకోమని చెప్పంటూ నేను ఆ గ్రామాల అభివృద్ధికి పాటుపడే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత అని చెప్పంటే ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సందర్భంలో గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు
మనం అందరం భావించే ఒక పవిత్రమైన దినం నాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగంగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేది అనుభవజ్ఞులైన పెద్దలు ఇప్పటి వరకు కూడా వివరించడం జరిగింది. వాస్తవం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. గత 10 ఏళ్ళు కూడా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అనే విధంగా రాష్ట్రం పరిపాలన సాగింది. దాంట్లో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. వారు చెప్పినట్టు కొన్ని పెద్ద రోడ్ల మంత్రి అవడం మన అదృష్టం. ఇక్కడ కొన్ని పెద్ద రోడ్లు వచ్చినాయి. తర్వాత కవితమ్మ గారి సహకారంతో కావచ్చు, ఒకసారి గెలిచినాక దురదృష్టమైన ప్రజాప్రతినిధులు అవ్వాలంటే పోయిన టర్మ్లో ఉన్నోళ్ళం. ఓ ఏడాది ఎలక్షన్లు, అటెనక ఓ ఏడాదిన్నర కరోనా, ఇక మిగిలిన దాంట్లో ఇంత జాఫర్ కట్ట మిషన్ రోడ్ అని చెప్పి అప్పుడు ఇదో చెరువు. మొత్తానికైతే ఈ ప్రాంతానికి కూడా కొంతవరకు నిధులు తీసుకురావడం జరిగింది. చాలా చెప్పచ్చు, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. గౌరవ పెద్దలు జగన్మోహన్ రావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆనాడు ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఎట్లా అని చెప్పి ఒక ఇంగ్లీష్ టీచర్ని పెట్టిన సందర్భం మనం చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, మొత్తం అన్ని స్కూళ్ళను కూడా ఇంగ్లీష్ మీడియం చేసింది. అట్లనే ఇక్కడ రూరల్ హెల్త్ సెంటర్ ఉండేది, దాంట్లో ఇల్లు ఉండేది కాదు. వారు స్థలం ఇవ్వడం, ప్రభుత్వ నిధులు మంజూరు అవ్వడం, బ్రహ్మాండంగా మనం కట్టుకున్నాం. ఇప్పుడు ఒక పల్లె దవాఖాన వచ్చింది. అట్లా ఒకటి మనం సబ్స్టేషన్ వేస్తే మన కరెంట్ ఉత్పత్తి అనుకున్నంత ఉండేది కాదు. 7,000 మెగావాట్లు మాత్రమే, సరైన సరిపోలేదు. దాన్ని ఇవాళ 18,000 మెగావాట్ల వరకు మనం కరెంట్ ఉత్పత్తి చేసుకొని ఇక్కడ 8 ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, 170 కరెంట్ స్తంభాలు కావచ్చు వేసుకొని ఎక్కడ లూజ్ వైర్ లేకుండా, మిడిల్ పోల్స్ వంగిపడే లేకుండా ఆ రకంగా చేస్తాం. అంటే ఈ రకంగా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. మరి దాంట్లో భాగంగా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ గ్రామస్తుల దయతోటి నాకు చాలా అనుబంధం. ఇంతకుముందు వారు ఎట్లయితే ఆ కుటుంబంతో అనుబంధం ఉన్నారో నాకు కూడా అట్లనే అందరితోటి అనుబంధం. ఒక డాక్టర్గా కూడా మరి వారం మోత శివారు ఇల్లు అంటే నాకు కూడా మోత శివార్లు అయిపోయింది. దవాఖాన కట్టుకోవడం కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు. సో మోతే అంత పవర్ఫుల్గా ఉండదు. మరి మోతే పట్ల ఖచ్చితంగా ఇద్దరం కలిసి సమన్వయంతో గౌరవ జడ్పీ చైర్మన్ గారు కూడా ఉన్నారు. అందరం కూడా కలిసి మోతే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు మంచి గ్రామ పంచాయతీ నిర్మించుకున్నారు. సంతోషం. అందరు కూడా శుభాకాంక్షలు. మరి దాంతో పాటుగా చాలా విషయాలు వారు చెప్పారు. గతంలో ఉన్నదానికంటే పెన్షన్లు ఎక్కువ పెంచుతామని చెప్పి ఇవన్నీ కూడా కొన్ని తొందరనే చేస్తామన్నారు. పర్వాలేదు, తర్వాత 100 రోజులు అంటున్నారు. ఏదైనా కానీ మొత్తానికి 100 రోజులు ఆగడంలో పెద్ద విషయమే కాదు. కానీ నోటిఫికేషన్ వచ్చే లోపల ప్రారంభం కావాలి. ఇంతకుముందు రాగానే యాదవ్ సోదరులు అడుగుతా ఉండ్రి, డీడీలు కట్టినాం, అవి ఏమైనాయి? మేనిఫెస్టోలో నేను చూస్తే 100 రోజుల లోపల గొర్రెలను కూడా ఇస్తాం, 2 లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంకులో ఇస్తాం, పోయి కొనుక్కుని ఉండదని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. అట్లా చెరువుల విషయాల్లో అప్పుడు సొసైటీలో అయితే ఒక అడుగు ముందరకు పోయి చేపలు వేయడం, మోపెళ్ళు ఇవ్వడం, మన మార్కెట్ కూడా కట్టించడం, డైరెక్ట్గా ఇస్తా అంటారు. అంటే ఇవన్నీ కూడా ఒకటి జరుగుతుంటే తొందరగా జరగాలని చెప్పి కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చి పైసలు లేకుంటే మేము ఇబ్బంది పడ్డట్టు కాకుండా ఇప్పుడున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఆ భగవంతుడి రాముని ఆశీర్వాదంతో కావచ్చు, ఎవరు ఏ దేవుడిని నమ్మితే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి సామాన్యులకు నిధులు అంతకంటే ఎక్కువ వచ్చే విధంగా మా ఆశమ్మలకు, అంగన్వాడీ టీచర్ అమ్మలకు జీతార్థం 300 చేసిన మళ్ళొక 300 పెంచే విధంగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉండి ప్రజలకు సేవలు అందాలని చెప్పి మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. ఈనాడు కొలువు తీరుతున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతోటి ఎన్ఆర్జీఎస్ నిధులతోటి తీసుకొచ్చుకున్నామనంటే మరి ఇవి ఇక్కడ ఉండే శిథిలాస్థలో ఉండే చాలా ఇబ్బందికరంగా ఉందనంటే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు జైత్యాల నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ గ్రామ పంచాయతీ అవసరం ఉన్నా కూడా వెంటనే ప్రతిపాదనలు పంపాలనగానే వెంటనే కూడా మన గ్రామ పంచాయతీకి కూడా ప్రతిపాదనలు పంపి దాన్ని పూర్తిగా కూడా నిర్మించే విధంగా తోడ్పడినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు. అంతేకాకుండా ఈనాడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఒక బాధ్యత ఉండాలనంటే
మరి జిల్లాలో కలెక్టరేట్ ఏ విధంగా ఉంటుందో, ఒక సచివాలయం ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో ఈనాడు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఉంటేనే మరి ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ ఫలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి పాలన సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించాలి, సమర్థవంతంగా ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి గౌరవ మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి ఆనాడు ఈ గ్రామ పంచాయతీ భవనాలు, అదేవిధంగా కొన్ని చిన్న చిన్న గ్రామాలను కూడా, అదేవిధంగా తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిన ఘనత వారికే దక్కుతుంది. మరి అంతటితోటే వదిలేయకుండా నెల నెల కూడా నిధులు విడుదల చేస్తూ మరి గ్రామ పంచాయతీ భవనం ఉండడం, సర్పంచ్ని ఎన్నుకోవడమే ప్రజల యొక్క బాధ్యత అయితే మరి గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ బాధ్యత ఏంటి అని చెప్పేసి ఆనాడు మరి అనేక కార్యక్రమాలు ఎన్ఆర్జీ చేసిన నిధులైనా కూడా వాటిని ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించాలని చెప్పేసి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మరి ట్రాక్టర్ ఇచ్చి గ్రామ పంచాయతీ ఒక గ్రామ సర్పంచ్ గారి బాధ్యతను పెంచడం జరిగింది. ఎందుకంటే మనం గెలిచిన తర్వాత గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోలే, ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి ఫలాల్లో మనం ముందంజలో ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఎవరికి వారికి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు ₹1 పైనే సీసీ డ్రైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈనాడు గౌరవ శాసనసభ్యులు కావచ్చు, మా జెడ్పీ ద్వారా కావచ్చు అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా మన ఊరు ఎంటర్ కాగానే చెరువు ఉంటుంది, దానికి 36 లక్షల పైన ఈనాడు మిషన్ కాకతీయ ద్వారా మట్టి తీసి మరి గంగపుత్రులు ఆ చెరువును గంగమ్మని నమ్ముకొని జీవిస్తారు. కాబట్టి అటువంటి మరి గంగపుత్రులకు ఈనాడు చెరువే ఆధారం, నీరే ఆధారం. కాబట్టి మీరందరూ బాగుండాలని చెప్పేసి గంగపుత్రులకు చేపల పంపిణీతో పాటు చెరువులను పునరుద్ధరించిన ఘనత మరి కేసీఆర్ గారిది, శాసనసభ్యులని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈనాడు ఉద్యోగులు ఉన్నారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు. మరి గ్రామంలో పరిపాలన సరిగా జరగాలంటే కలెక్టర్ గారు జిల్లాలో ఎట్లా ఉంటారో గ్రామ పంచాయతీలో సెక్రటరీకి కూడా ఆ విధంగా బాధ్యత ఉంటది. మరి వారి యొక్క జీతభత్యాలను పెంచి అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ ఉండే విధంగా మరి ప్రజలకు అన్ని రకాల సేవలు ఉండే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా తల్లి దగ్గర నుంచి నేరుగా వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఏదున్నా కూడా తల్లి కంటే ఎక్కువ ఓపిక ఉంటుంది. మరి వాళ్ళను కూడా మరి వర్కర్లు అనే బదులు టీచర్లు చేసి వాళ్ళకు కూడా 10,000 పైన జీతాలు పెంచిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. రక్షించాలి, పేదలకు వంచాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఇదంతా కూడా అభివృద్ధి చేశారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇవన్నీ సంక్షేమ ఫలాలు, రైతులకు రైతు బీమా, రైతు బంధు ఏదైతే ఉందో వాళ్ళు రైతు భరోసా ద్వారా పెంచుతామన్నారు, సంతోషం. 1237 మంది రైతులు రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు, పొలం నాట్లేసి ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు పెంచుతా ఉన్నారు, మరి 100 రోజుల సమయంలో మరి పెంచుతామన్నారు. నిజంగా కూడా సంతోషం. కానీ మరి పార్లమెంటు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మనం ఈ యొక్క పథకాలన్నీ కూడా కొనసాగించే విధంగా ఒక జీవో ఇచ్చినట్టయితే మరి ఎన్నికల ఆటంకం లేకుండా లబ్ధిదారులకు అన్ని రకాలుగా కూడా రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టినో మార్చి వరకల్లా, మార్చి 17 to 17 మధ్యలో 100 రోజులు అవుతాయి. కాబట్టి మరి అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి చెప్పకుండా దాన్ని ముందే జీవో ఇచ్చినట్టయితే అన్ని రకాల వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రజలందరి పక్షాన, రైతుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ గ్రామంలో తొందరగా రావాలన్నా, అంగన్వాడీ టీచర్ తొందరగా రండి. ఏఎన్ఎంలు ఇద్దరు తొందరగా రండి. అదే
అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సిబ్బంది